ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అధికారులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఈ వీడియో చూస్తున్నారు కదా సార్, మాది ఇండుగుల గ్రామం, పెదలొసలు పంచాయతీ, జీమడుగుల మండలం, అల్లూరు సీతారాం తాలూకా, పాడేరు సార్ మాది. ఈ ఇండుగుల గ్రామంన గత మరి మా ముత్తాతల నుంచి కూడా రోడ్డు లేనందున మరి చూడండి సార్ పరిస్థితి మాకైతే ఎదురవుతున్నాయి. సో ఇలా డెలివరీ కేసులు కానీ లేకుంటే ఆరోగ్యం సమస్య కానీ ఏమైనా బాగలేనప్పుడు ఇలా సార్ మరి జరుగుతుంది ప్రతి దగ్గరే. చూస్తున్నారు కదా, చాలా దూరం సార్ అది మా ఊరు. సో అదే మా ఊరు సార్. మా ఊరికిన మరి మీద తార్ రోడ్డుకి మీదకైతే తార్ రోడ్డు ఉంది సార్. ఆ రోడ్డుకి అయితే 3 కిలోమీటర్ ఉంటుంది సార్. చూస్తున్నారు కదా, మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికే ఇలా జరిగింది సార్. మధ్యదారిలోనే డెలివరీ కేసు లాంటివి అయితే జరిగింది. ఇలా జరిగిందన్నమాట సార్. ఈరోజు చూస్తున్నారు కదా వీడియో. ఇది సార్ ఈ రోడ్ నుంచి అయితే నడుచుకుంటూ ఎత్తుకొని వచ్చారనమాట. అదిగో మా ఊరు అయితే అల్లది. సో ఆ ఊరు నుంచి అయితే ఈ రోడ్ నుంచి ఇలా ఎత్తుకొని వచ్చారు. సో మధ్యదారిలోనే ఇలా డెలివరీ అయిపోయింది అనమాట. సో ప్లీజ్ సార్, ఇంకా ఇలా ఈ ఘాట్ ఎక్కాలి సార్. మరి చాలా ఘాట్ ఎక్కాలి. ఇది చూస్తున్నారు కదా అప్పు, ఈ ఘాట్ అయితే ఎక్కాలి సార్. మరి ఇదిగో మధ్యలోనే డెలివరీ అయిపోయింది సార్. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు చూస్తుంటేనే గుండె తడక్కపోతుంది సార్, కన్నీళ్ళు వస్తున్నాయి. ప్లీజ్ సార్, మీరు ఏదో ఒకటి మాట్లాడుకొని మరి పెద్ద అధికారులతో ఏదో ఒకటి మాట్లాడుకొని మరి ఇండుగుల గ్రామాన రోడ్డు మరి వచ్చేలా మీరే మాకు ఏదైనా దయచేయాలి సార్ ప్లీజ్. మరి ఇలాంటి ఘోరాలు చాలా ముందుకి వస్తూనే ఉంటాయి. మరి ఇలా డెలివరీ కేసులు కానివ్వండి, మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళని కానివ్వండి, ఇలా మరి మధ్యలో డెలివరీలో కానీ మధ్యలో మరణించడం కానీ ఎత్తుకెళ్ళేటప్పుడు జరుగుతున్నాయి. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా రోడ్డు ఎలాగైనా మీరు తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్, మీకు అందినంతగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క అధికారులు కానీ, ప్రతి ఒక్క గ్రామానికి కూడా కానీ మరి ఈ ఒక వీడియో అనేది షేర్ చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా, ఇలా అయితే ఈ పరిస్థితి అయితే జరిగింది ఈరోజు మా ఇండుగుల గ్రామంన, పెదలొసలు పంచాయతీ మాది. ఈ కారణంగా ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది అనమాట. ప్లీజ్ సార్, ఈ వీడియోకి అయితే మీరు అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అంగీకరించాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, మీ అధికారులకు కూడా మీరు షేర్ చేయాలి అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందున మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్.